మేడం లేదా అన్న? నైట్ ఉండేనా? కాల్ చేసావా? నేను దొరికింది వీడియో ఫుటేజ్ ఇస్తాం ఇప్పుడు కావాలి. తర్వాత చెప్పండి సార్, అసలు ఏం జరిగింది చెప్పండి ఒకసారి. రాత్రి 3:30కు వచ్చాడు దొంగ. ఓకే. వచ్చి ఆ విండో నుంచి లోపలికి వెళ్ళాడు. ఓకే. అన్ని రూమ్స్ సర్చ్ చేశాడు, ఏం తీసుకెళ్ళలేదు. ఓకే. మళ్ళీ 4:45 వరకు వెళ్ళిపోయాడు. ఎంతసేపు ఉన్నారు? 1.5 అవర్ ఉన్నాడు. సీసీ ఫుటేజ్ చూసారా మీరు? సీసీ ఫుటేజ్ చూసాము. ఓకే. ఆయన ఎట్లా వచ్చారు? ఎంతమంది వచ్చారు వాళ్ళు? ఒక్కడే వచ్చాడు, కూడా దుంకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాడు. ఓకే. అన్ని రూమ్స్ వెతికేసి వెళ్ళిపోయాడు. ఓకే. దాదాపు గంటన్నర ఉన్నాడు ఇక్కడ. దాదాపు గంటన్నర. దాదాపు అన్ని రూమ్ లోకి వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ లేదు కానీ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. వాస్తవానికి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 56 సమీపంలోనే గట్టి చెప్పండి. స్టార్ట్. నా పేరు లక్ష్మణ్ అండి. నేను ఇక్కడనే మేడం వాళ్ళ ఇంట్లో డ్రైవింగ్ ఇంట్లో చూసుకుంటాను. అయితే తెల్లవారుజామున 3 గంటలకు శబ్దం రావడం జరిగింది. శబ్దం వచ్చినప్పుడు లేచి చూస్తే ఎవరు కనిపించలేదు. తర్వాత ఎవరు లేరు కదా, ఏదో పక్కన కన్స్ట్రక్షన్ నడుస్తుంది అదే సౌండ్ అనుకుని పడుకున్నాను. పొద్దున్న లేచి చూస్తే అదే సమయంలో కింద అతను ఫుట్ రేట్స్ పాద అచ్చులు ఉన్నాయి. అచ్చులు ఉండేసరికి పైనకి వచ్చి చూస్తే విండో పక్కన కొట్టుకొని లోపలికి వచ్చాను. దాని తర్వాత మేము సీసీ కెమెరా చెక్ చేయడంతో అతను 3 గంటల సమయంలో లోపలికి వచ్చి ఒక్కొక్క కెమెరా వైర్స్ కట్ చేసుకుంటా ఇంట్లో సుమారు గంటన్నర సేపు ఉన్నాడు. ఇంట్లో అయితే సామాన్ అయితే ఏం తీసుకెళ్లలేదు, ఏం దొంగతనం కాలేదు. మాకు ఏదైనా అనుమానం మాత్రం ఉంది. అతను ఎందుకు వచ్చాడు, అసలు ఎందుకు వెళ్ళాడు అనేది అర్థం కావట్లేదు. గంటన్నర సేపు ఉన్నాడు సుమారు. ఎట్లా వచ్చాడు? దానికి ముఖానికి మాస్క్ వేసుకున్నాడు, మొత్తం చేతికి గ్లౌజెస్ పెట్టుకున్నాడు, మొత్తం సేఫ్ గా వచ్చాడు. షూ వేసుకొని ఇంట్లో మొత్తం తిరిగాడు. ఓకే. అనుమానం అంటే ఎలాంటి అనుమానాలు మీకు? అంటే మేడం పైన ఏదైనా థ్రెట్ అలాంటి అనిపిస్తుంది మాకైతే. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అలా సడన్ గా వచ్చి ఒక వ్యక్తి, తెలియని వ్యక్తి వచ్చి ఇంట్లో కెమెరాస్ కట్ చేసి కిచెన్ లో చూడడం ఒకటి మెయిన్ అనుమానం ఏందనగా. తర్వాత ఇంకోటి మేడం వాళ్ళ రూమ్ వరకు వెళ్ళాడు. లాక్ ఉన్నందుకు ఏం కాలేదు, లేదంటే మేడం ఇక్కడ ఉండి ఇంకేంటి పరిస్థితి అని మాకు ఏం తెలియట్లేదు. ఓకే. ఆ టైంలో మేడం మహబూబ్నగర్కి వెళ్ళారు. మేడం నిన్న ఈవినింగ్ మహబూబ్నగర్కి వెళ్ళారు, మీటింగ్స్ ఉంటాయి.